హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో టేస్టీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ చక్కెర పొంగలి చేసుకుందాం. శ్రావణ మాసంలో అమ్మవారికి నైవేద్యంగా చేసుకుంటాం కదండి. అలానే దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి కూడా ఒకరోజు నైవేద్యంగా చేసుకుంటుంటాం. చక్కెర పొంగలి గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా రావాలంటే ఎలా చేసుకోవాలో చూద్దాం. నేను చేసినట్టు ఈ కొలతలతో ఇలా ట్రై చేస్తే కొత్తగా చేసేవాళ్ళు కూడా ఈజీగా చేసుకోగలుగుతారు. చక్కెర పొంగలి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని కొలతకి ఏదైనా ఒక గ్లాస్ తీసుకుని ఒక పావు గ్లాసు పెసరపప్పు వేసుకుని వేయించుకోవాలి. పెసరపప్పుని ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ని సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలి. ఇలా వేయించుకుంటే కమ్మగా ఉంటుంది. వేగాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ముప్పావు గ్లాస్ బియ్యంలో ఈ వేయించుకున్న పెసరపప్పు వేసుకోవాలి. మొత్తం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాను. వీటిని ఒక కుక్కర్లో వేసుకుని 2-3 సార్లు శుభ్రంగా కడిగి తర్వాత మంచినీళ్ళు వేసుకోవాలి. మనం ఇక్కడ పప్పు బియ్యం కలిపి ఒక గ్లాస్ తీసుకున్నాం కదండి, 2.5 గ్లాసుల వరకు నీళ్లు వేసుకోవాలి. ఇలా నీళ్లు వేసుకుని కుక్కర్ మూత పెట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని 3 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు మనం డ్రై ఫ్రూట్స్ వేయించుకోవటం, బెల్లం పాకం చేసుకోవటం రెడీ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుని ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను. ఈ నెయ్యి కరిగాక కొన్ని జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసుకుని వేయించుకోవాలి. జీడిపప్పు కొద్దిగా వేగాక కిస్మిస్ వేసుకుంటే మాడకుండా ఉంటాయి. వీటిని ఇలా వేయించుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకుందాం. అదే నెయ్యిలో ఎండు కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని మంచి గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకుని తీసి పక్కన పెట్టుకోవాలి. చక్కెర పొంగల్లో మధ్య మధ్యలో ఈ కొబ్బరి ముక్కలు తగులుతుంటే భలే ఉంటాయి కదండి. కొబ్బరి ముక్కలు నెయ్యి అంతా తీసేసి అదే బాండీలో పాకం కోసం బెల్లం తీసుకున్నాను. మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే అరగ్లాసు బెల్లం, అరగ్లాసు పంచదార వేసుకున్నాను. బెల్లం కరిగి పాకంలో రావడానికి ఒక అరగ్లాసు నీళ్లు పోసుకోవాలి. ఇలా బెల్లం, పంచదార కలిపి చేసుకోవటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఇలా వద్దనుకుంటే పూర్తిగా బెల్లంతో కానీ లేదంటే పూర్తిగా చక్కెరతో అయినా కూడా చేసుకోవచ్చు. ఈ బెల్లం, పంచదార కరిగే వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ కరిగించుకోవాలి. లోపు కుక్కర్ ప్రెజర్ పోయాక మూత తీసి రైస్ని ఇలా ఒకసారి బాగా కలుపుకుని కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకుందాం. మరీ వేడి తీసినా కూడా ముద్దగా అయిపోతుందండి. చక్కెర పొంగల్కి పాకమేం రావక్కర్లేదండి. బెల్లం కరిగి ఒక 2-3 నిమిషాలు ఇలా ఉడుకు పడితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని కొంచెం పొడిగా చేసుకుంటూ ఇలా వేసుకోవాలి. పాకంలో వేసుకుని స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కలుపుకుంటూ ఉండాలి. 1 నిమిషం ఇలా ఇవంతా బాగా కలిపి ఈ పాకం మొత్తం రైస్కి పట్టేటట్టు మూత పెట్టుకుని స్టవ్ని సిమ్లో పెట్టి ఒక 5 నిమిషాలు అలా వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ రైస్ అంతా ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి. దగ్గరుండి పాకం మొత్తం రైస్కి అబ్జర్వ్ అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 నిమిషాల కల్లా ఈ రైస్ పాకాన్ని అంతటిని పీల్చుకుని ఇలా దగ్గరకు వస్తుంది. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. చక్కెర పొంగల్కి నెయ్యి ఎక్కువే పడుతుందండి. నెయ్యి ఎంత వేసుకుంటే అంత కమ్మగా ఉంటుంది. ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక స్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా ఒక చిన్న ముక్క పచ్చకర్పూరం తీసుకుని ఇలా చేత్తోనే పొడిగా చేసుకుని వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేశాక మాత్రమే పచ్చకర్పూరం వేసుకోవాలండి. చక్కెర పొంగల్ అంటే కంపల్సరీ పచ్చకర్పూరం వేసుకోవాలండి. అలా వేసుకుంటేనే గుళ్ళో పెట్టే ప్రసాదంలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. వేడి మీద ఇలా ముద్దగా ఉన్నట్టుగా ఉంటుందండి. కొంచెం చల్లారేపటికి పొడిగా వస్తుంది. చక్కెర పొంగల్కి మనం బియ్యం తీసుకున్న గ్లాస్తోనే అర గ్లాస్ కన్నా కూడా ఎక్కువే పడుతుందండి నెయ్యి. ఒకేసారి వేయకుండా నేను కొంచెంగా ఇలా వేసి కలుపుకుంటూ ఉన్నాను. ఆ నెయ్యి వేసి కలుపుకుంటే టేస్టీ అండ్ ట్రెడిషనల్ చక్కెర పొంగలి రెడీ. నచ్చిందండి వీడియో? నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో ఈ చక్కెర పొంగల్లో అయిపోయాక ఇలా లాస్ట్లో ఒక చిన్న గ్లాస్ పాలు వేసి కలుపుకుంటారు. మేమైతే వేసుకోమండి, ఇలానే చేసుకుంటాం. మీరు ఎలా చేసుకుంటారో కామెంట్స్లో చెప్పండి. ఒకసారి ఇలా నేను చేసినట్టు ఈ కొలతలతో ఇలా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. పూజలకి, వ్రతాలకి చాలా తక్కువ టైంలో ఈజీగా చేసుకోగలిగే ప్రసాదం అండి.